ఇటీవల 2-3 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ముఖ్యంగా ఒక వార్త సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్ లో ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారని కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అసలు ఈ వార్తల్లో ఏ మేరకు వాస్తవం ఉంది? నిజంగా జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా? వాస్తవానికి జరుగుతున్నదేంటి? పొలిటికల్ అనలిస్టులు మరియు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచార ప్రకారం వైఎస్ జగన్ కాంగ్రెస్ గూటికి చేరడం కాదు కదా, కనీసం ఆ ఆలోచన కూడా పొరపాటును కూడా చేయరు. కానీ ఇక్కడే ఒక ఊహించని ట్విస్ట్ ఉంది. కాంగ్రెస్ పార్టీలో జగన్ చేరడం లేదు. దానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక అత్యంత కీలకమైన నేత ఇప్పుడు కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అంటే జగనన్న చెంతకు చేరబోతున్నారు. ఆ నేత మరెవరో కాదు, స్వయాన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల. అవును, మీరు విన్నది నిజమే. తప్పు చేసా క్షమించు జగనన్న అంటూ వైఎస్ షర్మిల త్వరలోనే మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్త ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో అన్న వదిలిన బాణంగా వైఎస్ఆర్ సిపిలో కీలక పాత్ర పోషించిన షర్మిల మళ్లీ అదే పార్టీలో యాక్టివ్ కాబోతున్నారా? దీని వెనుక ఉన్న అసలు సమీకరణాలు ఏంటి? కర్ణాటక రాజకీయాలకు హైదరాబాద్ లోని లీలా ప్యాలెస్ హోటల్లో జరిగిన ఒక రహస్య సమావేశానికి దీనికి ఉన్న లింక్ ఏంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రుత్వాలు ఉండవు. కాలం మరియు పరిస్థితులను బట్టి సమీకరణాలు మారుతూ ఉంటాయి. గతంలో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. వాస్తవానికి వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు 2 కీలకమైన హామీలు ఇచ్చింది. ఒకటి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించటం. 2, ఆమెను రాజ్యసభకు పంపించటం. ఈ రాజీ ఫార్ములా ప్రకారం ఆమెకు కర్ణాటక నుండి కాంగ్రెస్ కోటాలో రాజ్యసభ స్థానాన్ని ఖరారు చేస్తామని అప్పట్లో ఢిల్లీ పెద్దలు గట్టి హామీ ఇచ్చారు. అప్పట్లో కర్ణాటకలో డిప్యూటీ సీఎం గా ఉన్న డికే శివకుమార్ తో వైఎస్ఆర్ కుటుంబానికి, ముఖ్యంగా షర్మిలకు ఉన్న సాన్నిహిత్యం వల్ల ఈ వ్యవహారం సులువవుతుందని భావించారు. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఇటీవల కర్ణాటక రాజకీయాల్లో కీలక మార్పులు జరిగాయి. అక్కడ ముఖ్యమంత్రి పీఠంలో మార్పులు చోటు చేసుకున్నాయి. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అక్కడి రాజ్యసభ స్థానాల కేటాయింపులో ఒక పెద్ద తిరుగుబాటు జరిగింది. స్థానిక నేతలు ముఖ్యమంత్రి కర్ణాటక కోట రాజ్యసభ స్థానాలను కేవలం తమ రాష్ట్ర నేతలకే కేటాయించాలని గట్టిగా పట్టుబట్టారు. దీంతో అధిష్టానం మాట కూడా అక్కడ చెల్లకుండా పోయింది. దీనివల్ల ఏమైందంటే రాజ్యసభకు వెళ్లి పార్లమెంట్ లో అడుగు పెట్టాలన్న వైఎస్ షర్మిల ఆశలు కాస్త నిరాశగా మారాయి. డికే శివకుమార్ కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్న, వైఎస్ జగన్ అన్న అమితమైన గౌరవం. అయితే రాజకీయ సమీకరణాల వల్ల కర్ణాటక నుంచి షర్మిలకు రాజ్యసభ సీటు ఇవ్వడం సాధ్యపడలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ తనను నమ్మించి మోసం చేసిందనే తీవ్ర అసంతృప్తి, భంగపాటు షర్మిలలో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న షర్మిల రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి తీవ్రంగా శ్రమించారు. కాంగ్రెస్ అధిష్టానం అసలు వ్యూహం ఏంటంటే షర్మిలను ముందు పెట్టడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సాంప్రదాయ ఓటు బ్యాంకును చీల్చవచ్చు అని భావించారు. జగన్ ను రాజకీయంగా దెబ్బతీయడానికి సొంత చెల్లెల్ని అస్త్రంగా వాడుకున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఓటు బ్యాంక్ 2014లో ఎలా ఉందో, 2019లో ఎలా పెరిగిందో, ఆ తర్వాత కూడా అలాగే చెక్కు చెదరకుండా నిలబడింది. జగన్ ఓటు బ్యాంకును కదల్చడం లేదా చీల్చడం అనేది కాంగ్రెస్ వల్ల కాదనే విషయం వైఎస్ షర్మిలకు కూడా స్పష్టంగా అర్థమైపోయింది. ఏ లక్ష్యంతో అయితే ఆమెను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిని చేశారో ఆ లక్ష్యం నెరవేరే పరిస్థితి సమీప భవిష్యత్తులో అసలు కనిపించడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి తయారైంది. ఈ పరిస్థితులన్నింటినీ గమనించిన కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ వైఎస్ షర్మిలకు ఒక కీలకమైన సూచన చేసినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ కుటుంబంతో ఉన్న ఆత్మీయత కొద్దీ ఇవాళ కాకపోతే రేపైనా సరే, ఎంతైనా మీ ఇద్దరు ఒకే తల్లి పిల్లలు, అన్నదమ్ములు. జగన్ తో విభేదాలు పక్కన పెట్టి అన్నతో రాజీ కుదుర్చుకుంటేనే రాజకీయంగా, కుటుంబ పరంగా అన్ని విధాలుగా బాగుంటుంది అని ఆయన షర్మిలకు గట్టిగా అడ్వైజ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సూచన షర్మిలను కూడా ఆలోచనలో పడేసింది. ఇక ఈ కథలో అత్యంత కీలకమైన మలుపు జస్ట్ ఒక నెల రోజుల క్రితం హైదరాబాద్ లోని లీలా ప్యాలెస్ హోటల్లో జరిగింది. ఈ పరిణామం అటు కాంగ్రెస్ లోను, ఇటు వైఎస్ఆర్ సిపిలోను పెద్ద హల్చల్ సృష్టిస్తోంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు గురించి మనందరికీ తెలిసిందే.
ఇన్క్లూజివ్ మైండ్స్ అనే సంస్థ ద్వారా తమిళనాడులో స్టాలిన్ విజయం వెనుక, కర్ణాటక మరియు తెలంగాణలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వెనుక సునీల్ కనుగోలు వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయి. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో సిడబ్ల్యూసి మెంబర్ గా కూడా ఉన్నారు. ఇలాంటి కీలకమైన వ్యూహకర్త సునీల్ కనుగోలును హైదరాబాద్ లీలా ప్యాలెస్ లో వైఎస్ షర్మిల భర్త అనిల్ రెడ్డి రహస్యంగా కలిశారు. ఈ సమావేశంలో షర్మిలకు కాంగ్రెస్ లో ఎదురవుతున్న అవమానాలు, రాజకీయంగా ఎదుగుదల లేకపోవడం మరియు భవిష్యత్తు శూన్యంగా మారడం వంటి అంశాలను వివరించారు. ఈ క్రమంలోనే మళ్లీ వైఎస్ జగన్ చెంతకు చేరాలనే కోరికను కూడా వెలిబుచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సునీల్ కనుగోలు కూడా అదే సరైన నిర్ణయం, అన్నతో కలిసి ప్రయాణించడమే ప్రస్తుతానికి బెస్ట్ ఆప్షన్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు హైలీ ఇన్ఫార్మ్డ్ సోర్సెస్ ద్వారా సమాచారం అందుతోంది. అంతేకాదు ఇక్కడ ఇంకో పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే రాబోయే 2029 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సునీల్ కనుగోలు ప్రధాన ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికైనా వైఎస్ జగన్ కు సునీల్ కనుగోలుకు మధ్య బెంగళూరు మరియు హైదరాబాద్ లలో 2-3 దఫాలుగా చర్చలు కూడా విజయవంతంగా ముగిశాయి. సో ఇవండి అసలు సమీకరణాలు. ఒకవైపు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం, మరోవైపు ఏపీలో కాంగ్రెస్ కు ఫ్యూచర్ లేకపోవడం, ఇంకోవైపు డీకే శివకుమార్ లాంటి పెద్దల రాయబారం. వీటన్నింటికీ తోడు వైఎస్ఆర్సీపీ వ్యూహకర్తగా సునీల్ కనుగోలు ఎంట్రీ ఇస్తూ ఉండడం. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే వైఎస్ షర్మిల త్వరలోనే కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి సారీ అన్నా అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కన చేరడం ఖాయంగా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఇదొక అతి పెద్ద సంచలనం కాబోతోంది. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు? వైఎస్ షర్మిల మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే పార్టీకి ప్లస్ అవుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.